అపోస్తలుల కార్యాల గ్రంథము 1:25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనని ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచు వానిని కనుపరచుమనిరి. హల్లెలూయా. యూదాకు దేవుడు పరిచర్య చేసే అవకాశాన్ని దేవుడు కల్పించిన తర్వాత యూదా తన పరిచర్యను సక్రమంగా నిర్వర్తించలేదు. దేవుని సంగమునకు, దేవుని సువార్త విషయంలోను, ప్రార్థన విషయంలోను అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకువచ్చే ఆ పరిచర్య విషయంలో అతను తప్పిపోయాడు. ఏ విషయంలో పరిచర్య చేస్తూ ఉన్నాడంటే, దేవుని దగ్గర నుంచి ప్రజలను ప్రక్కదోవ పట్టించే పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవునికి పరిచర్య చేయాలి, సంఘమునకు పరిచర్య చేయాలి. కానీ యూదా ఎందువల్ల తన పరిచర్యను పోగొట్టుకున్నాడంటే, పరిచర్య చేయవలసిన స్థానంలో పరిచర్య చేయవలసిన ఆ యొక్క దేవునికి పరిచర్య చేయకుండా ఈ లోకంలో పరిచర్య మొదలుపెట్టాడు. దేవునిని అమ్మివేసి ఆ శాస్త్రులతోనూ, ఆ పరిసయ్యులతోనూ, ఆ యొక్క అన్యులతోనూ చేయకలిపి దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క పరిశుద్ధమైన పరిచర్యను, దేవుని యొక్క రాజ్యమునకు అతను పరిచర్య చేయడము మానివేశాడు. కారణంగా ఈ అపోస్తలుల కార్యాల గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, యూదా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య. ఈ పరిచర్య ఏ పరిచర్య? అపోస్తలు అనబడే పరిచర్య. హల్లెలూయా. అపోస్తలు అనబడే ఆ పేరును, అపోస్తలు అనబడే ఆ యొక్క కీర్తి ప్రతిష్టలను, అపోస్తలు అనబడే ఆ శిష్యరికాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటనంటే, అతను చేయవలసిన పరిచర్యను సక్రమంగా పరిచర్య చేయలేదు. ఈరోజు నీకు నాకు దేవుడు పరిచర్యను అప్పగించాడు. ప్రార్థన చేసే పరిచర్య, సంఘములో వాక్యము చెప్పే పరిచర్య, సంఘమును శుభ్రపరిచే పరిచర్య, సంఘమునకు అన్యులను తీసుకువచ్చే పరిచర్య, వారి కోసం కన్నీరు కార్చే పరిచర్య, వారి కోసం ఉపవాసం ఉండే పరిచర్య, అనేక మంది నశించిపోతున్న వారిని దేవుని మందసము వైపు, దేవుని పరిశుద్ధత వైపు, దేవుని సిలువ వైపు తీసుకువచ్చే పరిచర్య నీకు నాకు అప్పచెప్పాడు. హల్లెలూయా. ఈ పరిచర్యని సక్రమంగా మనం చేస్తూ ఉన్నామా? లేదా యూదా అడ్డు తగిలినట్టు, యూదా ప్రవర్తించినట్లు ఈరోజు దేవుడు మనకిచ్చిన పరిచర్యను పోగొట్టుకుంటూ ఉన్నామో? యూదా పోగొట్టుకున్న పరిచర్య ఎవరికి అప్పచెప్పారయ్యానంటే, అపోస్తలుల కార్యాల గ్రంథము 26వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడిన. హల్లెలూయా. అంటే మనము చేసిన పరిచర్య సక్రమంగా చేయకపోతే, సక్రమంగా నిర్వర్తించకపోతే, సక్రమంగా ఆ పరిచర్యలో నమ్మకంగా, విశ్వాసంగా అంతము వరకు మనము చెయ్యకపోతే, ఆ పరిచర్య నుంచి తప్పించి ఆ స్థానంలో వేరే ఒకరిని నిర్వర్తిస్తారు. ఆయన మత్తి అంటే యూదా బదులు ఇక్కడ ఎవరు వచ్చారయ్యానంటే, మత్తి అనే అతను అపోస్తలు 12 మంది శిష్యుల్లో ఒకడైన మత్తయ్యగా మార్చబడ్డాడు. హల్లెలూయా. పరిచర్యని పొందుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు పరిచర్యను అప్పచెప్పాడు. ఈరోజు మనము పరిచర్య చేస్తూ ఉన్నామా? పరిచర్య సంపూర్తిగా చేయగలుగుతున్నామా? అసలు పరిచర్య చేయడానికి ఏమి కావాలయ్యానంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి తల్లి. 3వ అధ్యాయము 10వ వచనం. మరియు చదవమ్మా. వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండని చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారి అయి ఉండవలెను. చెప్పండి కూడా దేవాదేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అసలు నువ్వు దేవుని సంఘములో పరిచర్య చేయడానికి ఆయన లక్షణాలు
చెప్తూ ఉన్నారు. నా ఇష్టం వచ్చినట్లు నీ ఇష్టం వచ్చినట్లు ఒక రోజు చేసి 2 రోజులు చేసి లోకములో కలిసిపోవడానికి ఆయన పిలవలేదు. ఏమిటి లక్షణములు అనంటే ఆయన మాట్లాడుతున్నారు, తర్వాత వారు అనింజులైతే పరిచారికులుగా ఉండవలెను. హల్లెలూయా. అనింజులు అంటే నింద లేనివారు. మనము దేవుని సంఘంలో పరిచర్య చేయాలంటే మన సాక్ష్య జీవితం మొదట బాగుండాలి. మళ్ళీ ఎదుటి వ్యక్తులు వేలు పెట్టి చూపించి ఆ యొక్క నింద మనలో ఉండకూడదు. నింద లేనివారుగా మనం ఉండాలి. నింద అనేది మనం ఉంటే ఆ పరిచర్య నిష్ఫలము అవుతుంది. పలానా బిడ్డ ఈ విధముగా ఉంది, పలానా బిడ్డ ఆ విధముగా ఉందని చెడ్డగా చెప్పుకోవడానికి వీలు లేదు. కానీ నీవు పరిచర్య చెయ్యాలి అనంటే మంచి సాక్ష్య జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. 2వ లక్షణము ఏమిటయ్యా అనంటే 11వ వచనంలో అంటూ ఉన్నారు, పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై ఉండవలను. మాన్యములు చెప్పని వారును, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను. హల్లెలూయా. మొదట అనింజులుగా ఉండాలి, రెండవదిగా మాన్యులై ఉండాలి. కుటుంబంలోనూ కూడా, సంఘములోనే కాదు, సమాజంలోనే కాదు, మంచి సాక్షి జీవితం ఎక్కడై ఉండాలంటే కుటుంబములోనూ కూడా మాన్యులై ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు, కొండెములు చెప్పని వారిగా ఉండాలి. అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ సంఘములో పరిచర్య చెయ్యాలి అని అంటే కొండెములు చెప్పకూడదు. హల్లెలూయా. కొండెములు అనంటే మనిషి దగ్గర ఆ మనిషి లేనప్పుడు ఇంకొక మనిషి కోసము మాట్లాడడం, చెడుగా మాట్లాడడం, చెడు అభిప్రాయాన్ని వెలగక్కడం అని కపటమైన ప్రవర్తన, కపటమైన మాటలు, కపటమైన జీవితము. అంటే నీ విషయంలోనే కాదు, ఎదట వ్యక్తి విషయంలోనూ కూడా మంచి అభిప్రాయాన్ని నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు కొండలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు పరిచర్య చేస్తూ ఉన్నాము కానీ ఆ బిడ్డ అలాంటిది, ఈ బిడ్డ ఇలాంటిది, వారి కుటుంబం అలాంటిది, వీరి కుటుంబము అలాంటిది. పరిచర్య చేస్తున్నావు మంచిదే, నీ మీద నింద లేకుండా నువ్వు చూసుకుంటున్నావు, మంచి సాక్ష్య జీవితం కలిగి ఉంటున్నావు. కానీ మనమేమి చేస్తున్నాం తెలుసా? పరిచర్య చేస్తూ ఎదటి వారి పరిచర్య చేయడం లేదు, ఎదటి వారు పరిచర్య ముందుకు రావడం లేదు, ఎదటి వారు సరిగా పరిచర్య చేయడం లేదు. ఎదటి వారి మీద మనం ఏమి చేస్తున్నాం అంటే కొండెములు చెప్తూ ఉన్నాం. మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే ఎదట వారి మీద పడి ఏడుస్తూ ఉన్నాం. చేతనైతే నువ్వు పరిచర్య చేయి, లేకపోతే మనై. ఎదట వారి కోసం ఎందుకు కొండెములు చెప్తూ ఉన్నావు? ఈరోజు మనం ఎలా తయారవుతున్నామంటే పరిచర్య చేసేవారిని కొండెములు చెప్తున్నామంటే చేసే పరిచర్యను మనం ఏం చేస్తున్నామంటే అడ్డు తగులుతూ ఉన్నాం. వారి మంచి హృదయంతో పరిచర్య సంఘానికి చేస్తూ ఉన్నారు, మనం ఏం చేస్తున్నాం? దాన్ని చూస్తున్నాం, చూసి దానికి పేర్లు పెడుతూ ఉన్నాం, చూసి సరిగా చేయలేదంటూ ఉన్నాం. మన పరిచర్య మనము చెయ్యము, చేసేవారిని కొండెములు చెప్తున్నాం, అడ్డగిస్తూ ఉన్నాం. యూదా చేసింది అదే. యూదా ఏమి చేస్తున్నాడంటే ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ వచ్చి దేవునికి పరిచర్య చేస్తుంది పాదముల మీద పడి. ఆ యూదా అంటూ ఉన్నాడు, ఎందుకు ఆ డబ్బులను నీవు వృధాగా ఖర్చు పెడతావు? అడ్డు తగులుతూ ఉన్నాడు. అక్కడ చేసే పరిచర్య ఆ స్త్రీ పాప క్షమాపణ నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము, ఆ పునరుద్ధాన నిమిత్తము ఆమె పరిచర్య చేస్తుంది దేవుని కోసము. కానీ యూదా అంటూ ఉన్నాడు, ఎందుకు ఆ యొక్క ధ్యానారములను, ఎందుకు ఆ డబ్బులను వేస్ట్ చేస్తున్నావు అని అడ్డు తగులుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం అంటే నువ్వు పరిచర్య చెయ్యాలి అని అంటే ఒకటి నువ్వు నిందలేనిగా ఉండాలి, అనించునుగా ఉండాలి. రెండవదిగా ఏమిటంటే మాన్యులై ఉండాలి. మూడవదిగా ఏమిటంటే నీవు మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. కొండెములు చెప్పడానికి వీలలే. కొండెములు చెప్పేవాడు ఎవడానంటే సాతానుడు, అపవాది. వాడు ఆడి మీద ఈడి మీద చెప్తూ ఉంటాడు. వాడి అభిప్రాయాన్ని కలిగి మనం పరిచర్య చేయడానికి వీలలేదు. 4వదిగా చూడండి, భావము గలవారును అన్ని విషయములను నమ్మకమైన వారునై ఉండవలెను. నమ్మకము, మితానుభావం అనంటే అన్ని విషయములలో నీవు
తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. చెప్పేవాడు ఎతడివాడు కొండేలు చెప్తూ ఉంటాడు, కానీ దానిని మనము పట్టుకొని ఆమె ఆ విధముగా ఉంది, అతడు ఆ విధముగా అన్నాడు, ఈ కుటుంబం ఈ విధముగా ఉన్నాడని చెప్పి ఆ విషయాల మీద నువ్వు కేంద్రీకరించకూడదు, కానీ దేవుని వైపు కేంద్రీకరించాలి. హల్లెలూయా. నీకు దేవుడు అప్పచెప్పిన పరిచర్య వైపు నువ్వు నీ దృష్టిని అంతటిని కేంద్రీకరించాలి. అంటే అన్ని విషయంలోనూ, ఆత్మీయ విషయంలోనూ, ఆ సంఘము విషయంలోనూ, ఆ శరీర విషయంలోనూ, అన్ని విషయంలోనూ కూడా నువ్వు తగ్గించుకొని నువ్వు పరిచర్య చేయాలి. హల్లెలూయా. 5వదిగా ఆయన అంటూ ఉన్నారు, అన్ని విషయముల్లోనూ నీవు నమ్మకము కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నావనంటే, దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నావంటే, విశ్వాసులకు పరిచర్య చేస్తూ ఉన్నావంటే, నువ్వు 5వదిగా కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటంటే నమ్మకము కలిగి ఉండాలి. హల్లెలూయా. యోధా నమ్మకము కలిగి లేదు. మొదట నమ్మకము కలిగి ఉన్నాడు, తర్వాత తను నమ్మకం అంతా డబ్బు మీద పెట్టుకున్నాడు, అన్య జనుల మీద నమ్మకము పెట్టుకున్నాడు. నమ్మకముగా నువ్వు పరిచర్య చేయాలి. నువ్వు పరిచర్య చేయాలి అని అంటే ఏ విధంగా ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో నమ్మకము కలిగి ఉండాలి. వాక్యము బోధించే విషయంలో నమ్మకముగా ఉండాలి. స్తుతించే విషయంలో నమ్మకము కలిగి ఉండాలి. నీ పరిశుద్ధతలో నమ్మకము కలిగి ఉండాలి. నీ విశ్వాసములో కూడా నువ్వు నమ్మకము కలిగి ఉండి, అన్ని విషయంలో ప్రవర్తనంతటి విషయంలో కూడా నమ్మకము కలిగి ఉండి, అప్పుడు నీవు పరిచర్య చేయాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, మీకు పరిచర్య చెయ్యడానికే నేను వచ్చాను. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎదట వారికి పరిచర్య అప్పచెప్పేస్తాం. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య మనం చెయ్యము, కానీ మనం ఏం చేస్తామో తెలుసా? అలా చేయి, ఇలా చేయి, అలా చేయి అని మనము ఒక అధికార తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆ విధముగా చెప్పడం లేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నేను పరిచర్య చేయడానికే మీకు నేను వచ్చాను. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు మనకిచ్చిన పరిచర్యను వేరే ఒకరికి అప్పచెప్తూ ఉన్నాం. దేవుడికి మనకిచ్చిన ఆ ప్రార్థన చేయవలసిన పరిచర్య వేరే ఒకరు నువ్వు వెళ్ళు, నా బదులు నువ్వు వెళ్ళు, నా బదులు నువ్వు పరిచర్య చేయి, నా బదులు నీవు ఆ రకరకాల కుర్చీలు సదురు, నా బదులు నీవు ఆ మందిరాన్ని శుభ్రం చేయి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది నువ్వు నిర్వర్తించాలి. హల్లెలూయా. ఆ పరిచర్య చేస్తే అప్పుడు దేవుడు ఆ పరిచర్యను చూసి నిన్ను నన్ను దీవించే దేవుడు, నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. నువ్వేదైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటూ ఉన్నావో, ఏ అభిప్రాయాన్ని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ ప్రార్థన అంతటిని విని ప్రతిఫలమునిచ్చే దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి పరిచర్య చేస్తూ ఉంది. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఆమె పరిచర్య చేస్తుందో ఒకసారి చూద్దాం. ఎన్ని రకములైన పరిచర్యలు చేస్తూ ఉందో ఆమె చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతోను రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఎవరయ్యా ఈమెనంటే విధవరాలు. ఈమె పేరును దేవుడు రాస్తూ ఉన్నారు. ఏమిటనంటే హన్నా. ఏ గోత్రానికి సంబంధించిందంటే అషేరు గోత్రికురాలను ఏలు కుమార్తె అయిన హన్నా. హల్లెలూయా. ఆమెను పరిచయం చేస్తూ ఆయన అంటూ ఉన్నారు, ఈమె ప్రవక్త. హల్లెలూయా. మనమే ప్రవక్తలం అయితే పరిచర్య చేస్తామా? మనమే వాక్యాన్ని బోధిస్తే పరిచర్య చేస్తామా? మనమే విధవరాలైతే పరిచర్య చేస్తామా? మనమే వృద్ధురాలైతే పరిచర్య చేస్తామా? కానీ ఈమె కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. ఈమె వృద్ధురాలు, ఈమె ఒక విధవరాలు, ఈమె ఒక ప్రవక్త, ఈమె ఒక ఉన్నతమైన గోత్రములో జన్మించింది. హల్లెలూయా. ఆయన తండ్రి ఉన్నతమైన వాడు. హల్లెలూయా. కానీ ఈమె వచ్చిన ఆ యొక్క ఆపదను బట్టి, వచ్చిన ఆ శ్రమను బట్టి
సంఘమును విడిచి వెళ్ళిపోలేదు. సంఘమును విడిచి వెళ్ళిపోకుండా ఈమె ఏమి చేస్తుందంటే సంఘములో వచ్చిన వారికి పరిచర్య చేస్తూ ఉంది. హల్లెలూయా. ఈమెకు వివాహం అయింది. 7 ఏండ్లు సంసారం చేసింది. సంసారం చేసిన తర్వాత తన భర్త మరణించాడు. మరణించిన తర్వాత కూడా దేవాలయంలో ఎన్ని సంవత్సరములు పరిచర్య చేస్తుందంటే 84 సంవత్సరములు పరిచర్య చేస్తూనే ఉంది. హల్లెలూయా. ఒకరోజు పరిచర్య చేయమంటే చేస్తాం, రెండో రోజు పరిచర్య చేయమంటే నాకు పని ఉంది అని చెప్పి తప్పించుకుంటాం. ఈమె ఎప్పుడు పరిచర్య చేసిందో తెలుసా? రాత్రి పగలు కూడా దేవాలయంలో వచ్చిన వారికి పరిచర్య చేస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు 1 గంట పరిచర్య చేయమంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటాం. కానీ ఈమె వృద్ధాప్యంలో ఉంది. ఈమె విధవరాలు, ఆమెకి ఎవ్వరు కూడా లేరు. ఈరోజు అటువంటి స్థితిలో మనం ఉంటే పరిచర్య చేయగలమా తల్లి? ఈరోజు పరిచర్య చేయడము మహాభాగ్యము. హల్లెలూయా. మహాభాగ్యము. ఎంత భాగ్యమయ్యానంటే ఆయనే దేవుడు కుమారుడు అయ్యుండి మనకు పరిచర్య చేయడానికి లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈమె ఏమి చేస్తుంది? మొట్టమొదట ఏమి పరిచర్య చేసింది అనంటే ఆమె కోసము పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నారు. ఏమిటయ్యా అనంటే మొట్టమొదటి ఆమె చేసిన పరిచర్య 84 సంవత్సరములు విధవరాయిలో ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబవులు సేవ చేస్తూ ఉండను. మొట్టమొదటి పరిచర్య ఏమిటనంటే ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉంది అనంటే ఉపవాస ప్రార్థన. ఎప్పుడయ్యానంటే రేయింబగళ్ళు. హల్లెలూయా. మనము ప్రార్థన చేయమంటే అమ్మగారు సభలు జరుగుతూ ఉన్నాయి, 15, 16, 17 1 గంట ప్రార్థన చేయండి అంటే మన బదులు పిల్లల్ని పంపించేవారు, మన బదులు పక్కింటోళ్ళని పంపించేవారు, మన బదులు మన రక్త సంబంధాలను పంపించేవారు ఉంటూ ఉన్నారు. కానీ ఈమె 84 సంవత్సరములో కూడా వృద్ధాప్యములో ఉండి కూడా వెనకాల ఎవరు లేకుండా, భర్త లేరు, పిల్లలు ఎవరు లేరు, కానీ రేయింబగళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరములు కాదు 84 సంవత్సరములు కూడా ప్రార్థన చేస్తూనే ఉంది. హల్లెలూయా. 1 గంట 2 గంటలు కాదు, లేఖనము సెలవిస్తుంది విడువక ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తూ ఉన్నామా తల్లి? అమ్మ ఎవరి కోసం చేస్తూ ఉందో తెలుసా? దేవాలయంలో వచ్చిన ప్రతి బిడ్డ కోసము విడువక రేయింబోలు ప్రార్థన చేస్తూ ఉంది. రక్షణ లేని వారి కోసము ప్రార్థన చేస్తూ ఉంది. నశించిపోతున్న ఆత్మల కోసము ప్రార్థన చేస్తూ ఉంది. ఆ యూదులు, ఆ ఇశ్రాయేలు ప్రజల కోసము, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యుల కోసము ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె మొట్టమొదటి కలిగి ఉన్న లక్షణం ఏమంటే సంఘమును విడవలే. ఈరోజు పరిచర్య చేయమని పిలుస్తుంటే సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాం. పరిచర్య చేయకుండా విడిచి వెళ్ళిపోతూ ఉన్నాం. లేఖనము సెలవిస్తుంది ఈమె విడువక ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. నీకు అప్పగించిన పరిచర్యలో విడవకూడదు. ఈమె వృద్ధాప్యములో ఉంది, వెనకాల ఎవరూ లేరు, తినడానికి తిండి లేదు, కానీ రేయింబగలు దేవాలయంలో ఉండి ఉపవాసముతో విడవక ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం విడవకుండా. ప్రార్థన చేయమంటే ఏం చేస్తామో తెలుసా? మనం అయ్యగారు మీరు మా కోసం ప్రార్థన చేయండి. ఈమె యాజకులను ప్రార్థన చేయమనలేదు. ఇదిగో నా భర్త లేడు, నేను ఏ విధంగా జీవించాలి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను విధవరాలుగా ఉన్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయమని ఈమె కోరలేదు. కానీ వచ్చిన ఆ బిడ్డల కోసము, ఇశ్రాయేలు ప్రజల కోసము, యూదుల కోసము, ఆ యాజకుల కోసము, ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కోసము ఈమె ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేయమంటే 1 రోజు 2 రోజులు విడుస్తూ ఉన్నాం ప్రార్థనను. తల్లే ప్రార్థనను విడవకూడదు. ఈ గ్రామంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. అంతేకాదు ఈ గ్రామంలోనే కాదు నీ కుటుంబంలో నశించిపోతూ ఉన్నారు. నీ కుటుంబంలో బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. నీ కుటుంబంలో నీ భర్త, నీ కుటుంబంలో నీ భార్య, నీ కుటుంబం అంతా నశించిపోతూ ఉన్నారు. రక్షణ పొందిని కూడా ఆ రక్షణ లేని స్థితిలో ఆ రక్షణ అవసరం పాడు చేసుకొని తిరుగుతూ ఉన్నారు. వారి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నావా? వారి కోసం ఎప్పుడైనా కన్నీరు గారుస్తూ ఉన్నావా? మనకు మనమే ప్రార్థన చేసుకో.
ఇంక నీ భర్త కోసం ఏం చేస్తావు, నీ పిల్లల కోసం ఏం చేస్తావు? కానీ ఈమె చేస్తూ ఉంది, ఇశ్రాయేలుల కోసము ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా! ప్రార్థన చేయాలి. అందుకే లోకాసు సువార్త 18:1 ఆయన మాట్లాడుతాడు, నిత్యము విడవకుండా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా! మనము ప్రార్థన చేయాలి. ఎవరి కోసము ప్రార్థన చేయాలి? మొట్టమొదట నశించిపోతున్న గొర్రెల కోసము, నశించిపోతున్న గ్రామాల కోసము, నశించిపోతున్న కుటుంబాల కోసము, నశించిపోతున్న ఆ పట్టణం కోసము మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా రక్షణ పొంది కూడా రక్షణ వస్త్రాన్ని పాడు చేసుకున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. రక్షణ పొంది కూడా ఆ రక్షణకు దూరం అయిపోయిన బిడ్డలు చాలా మంది ఉంటూ ఉన్నారు. రక్షణ పొంది కూడా దేవుని ఆలయమునకు, దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క బలిపీఠమునకు దూరముగా వెళ్ళిపోయి నివసిస్తున్న ఆ జనాంగాల కుటుంబాల విశ్వాసులు ఉంటున్న వారి కోసం మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ఈమె సంఘములో ఉండి హన్నా చేసిన మొట్టమొదటి పరిచర్య ఏమిటంటే రేయింబగళ్ళు ఉపవాసం ఉండి విడవకుండా ఈమె ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా! ఈరోజు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ కుమార్తెల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ రక్త సంబంధుల కోసము ప్రార్థన చెయ్యవలసిన ఆ యొక్క భారము మన మీద ఉంది. హల్లెలూయా! ప్రార్థన చేస్తూ ఉన్నామా? 15, 16, 17 మే నెలలో బహిరంగ సభలు దేవుడు ఏర్పాటు చేశారు. ప్రార్థన చేస్తూ ఉన్నామా? నశించిపోయిన అనేక మంది బిడ్డలు మన గ్రామంలో, మన పట్టణంలో, మన రక్త సంబంధులు ఉంటూ ఉన్నారు. వారి కోసం ఎప్పుడైనా కన్నీరు కారుస్తూ ఉన్నావా? అనేక ఆ యొక్క అద్భుతమైన ఆ కార్యాలు, ఆశ్చర్యమనే కార్యాలు బహుబలముగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ సువార్తను అక్కడ బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా నీ రక్త సంబంధాలు తీసుకొచ్చేవా? వారి కోసము ప్రార్థన చేయగలేవా? కానీ హన్నా మొట్టమొదటి పరిచర్య ఏమిటనంటే ఉపవాసముతో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా! తనకు సంబంధం లేదు, ఆమె ప్రార్థన చేయవలసిన పని లేదు. కానీ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసము, ఆ యూదుల కోసము, ఆ నశించిపోతున్న ఆ యెరూషలేము పట్టణంలోని జనాంగము కోసం ఈమె ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా! ప్రార్థన చేస్తే దేవుని దృష్టిని ఎలా ఉంటావో తెలుసా? బహు ప్రియుడిగా, బహు ప్రియురాలుగా ఉంటావు. చెరలో ఉన్న దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ జనాంగము కోసము, ఆ చెరలో ఉన్న యూదుల కోసము, ఆ చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల కోసము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఓ దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడు. హల్లెలూయా! ప్రార్థన చేయండి తల్లి. ప్రార్థన చేయడం యాజకుల మీదే కాదు, సంఘము మీద కూడా ఉన్నది. హల్లెలూయా! నీ బిడ్డల కోసము, నీ భర్త కోసము, నీ యొక్క ఆ రక్త సంబంధుల కోసము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉన్నది. రెండవదిగా ఈమె చేసిన పరిచర్య ఏమిటయ్యానంటే, ఒకసారి 38వ చదవండి తల్లి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి చాలు తల్లి. ఆ సమయంలోనే దేవాలయంలోనికి వచ్చి ఏమి చేస్తుందయ్యానంటే దేవునిని కొనియాడడం అంటే ఏమిటయ్యానంటే ఆయనను స్తుతించడం, ఆయనను కీర్తించడం, ఆయనను మహిమపరచడం. హల్లెలూయా! ఈమె మొదటిగా పరిచర్య ఏమిటయ్యానంటే ప్రార్థన చేసే పరిచర్య. రెండవదిగా ఏమిటనంటే దేవునిని మహిమపరుస్తుంది, దేవునిని కొనియాడుతుంది. హల్లెలూయా! ఈరోజు మనం స్తుతిస్తూ ఉన్నామా? మనం ఆరాధిస్తూ ఉన్నామా? శ్రమ కలిగితే స్తుతికి దూరం అయిపోతాం, కష్టము కలిగితే స్తుతికి దూరం అయిపోతాం, బాధ కలిగితే దేవుడే నాకు ఈ బాధను పెట్టాలని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈమె కష్ట సమయంలో, ఆపద సమయంలో, వేదన సమయంలో, కన్నీరు సమయంలో ఉంది. ఏ విధముగా తెలుసా? చేసుకున్న భర్తను కోల్పోయింది. కోల్పోయిన బాధలో కూడా ఈమెమి చేస్తుందంటే సంఘమును విడవకుండా ప్రార్థనతో పాటు దేవునిని కొనియాడుతూ ఉంది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఈరోజు మనం ఏం చేస్తాం? నీ భర్త నీ మాట వినకపోతే ఆరాధన ఆపేస్తావు. నీ పిల్లలు నీ మాట వినకపోతే ఆయనను మహిమపరచడం ఆపేస్తావు. ఆరాధనకు రావు, సంఘానికి రావు, సువార్త వినడానికి రావు. సంఘమును విడిచిపెట్టి రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం. కానీ ఈమె రెండవదిగా ఏమిటంటే
ఆయనను స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నారు ఏమిటయ్యానంటే, నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. ఆపద సమయంలో, కష్ట సమయంలో, కన్నీరు సమయంలో, వేదన సమయంలోనూ కూడా నీ నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను, నీ నామాన్ని నేను ఘనపరుస్తూ ఉన్నాను, నీ నామాన్ని నేను మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకు దావీదుకి ఇచ్చిన బిరుదు ఏమిటయ్యానంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను నిత్యము స్తుతిస్తున్నావు, నిత్యము కొనియాడుతున్నావు. కాబట్టి దావీదుని అంటూ ఉన్నాడు, నీవు నా చిత్తానుసారుడు. హల్లెలూయా. నువ్వెల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఉండాలి. నీ సాక్ష్య జీవితం ద్వారా స్తుతిస్తూ ఉండాలి, నీ నోటి ద్వారా స్తుతిస్తూ ఉండాలి, నీ ఆత్మ ద్వారా కూడా ఆయనను కొనియాడుతూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు కొనియాడితే ఆయన అంటారు, నువ్వు నాకు ఇష్టమైన దానివి, నా చిత్తానుసారుడు నువ్వు. హల్లెలూయా. ఈరోజు స్తుతిస్తూ ఉన్నామా? పాటలు పాడే బాధ్యత, పరిచర్య దేవుడు యవనస్తులకు అప్పచెప్పాడు, తల్లులకు అప్పచెప్పాడు. ఆ పరిచర్య నీకొచ్చు, పాటలు పాడడం నీకొచ్చు. పాటలు పాడలేని ఆ స్థితిలో కొంతమంది ఉంటూ ఉన్నారు. వారిని హక్కును చేర్చుకొని నువ్వు కూడా పాటలు పాడు, నువ్వు కూడా పాటలు నేర్చుకో అని మనం ప్రోత్సహిస్తూ ఉన్నామా? లేదా పాడే వారికి మనం అడ్డు తగులుతున్నామా? తల్లి, ఈరోజు ఈమె రెండవదిగా చేస్తున్న పరిచర్య ఏమిటనంటే, ఆమె కొనియాడుతూ ఉంది. హల్లెలూయా. సంఘం ఎదుర్కొంటా, సమాజం ఎదుర్కొంటా, యాజకులు ఎదుర్కొంటా ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? కష్టం వస్తే మానేస్తాం, శ్రమ వస్తే మానేస్తాం. ఆయన నోటిలో ఉండవలసింది నీకు స్తుతులు ఉండాలి. స్తుతులు బదులు దుర్భాషలు మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈమె కష్టములను కూడా ఎవరిని స్తుతిస్తుందో తెలుసా? ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. మూడవదిగా ఈమె పరిచర్య ఏమి చేస్తుంది అనంటే, 2వ అధ్యాయము 38వ వచనం చూడండి తల్లి. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. హల్లెలూయా. మొట్టమొదటి హన్నా చేసిన పరిచర్య ప్రార్థనా పరిచర్య, రెండో పరిచర్య ఆయనను కొనియాడే పరిచర్య, మూడో పరిచర్య ఏమిటయ్యానంటే, కనిపెట్టు వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఆమె మాట్లాడుతోంది. ఎవరి కోసము మాట్లాడుతుందో తెలుసా? యేసయ్య రాకడు కోసము, యేసయ్య జననము కోసము, యేసయ్య మరణము కోసము ఆమె మాట్లాడుతుంది. హల్లెలూయా. అప్పుడే యేసయ్యను ఎత్తుకొని ఆ యొక్క యోసేపు ఆ మరియా దేవాలయంలోనికి వచ్చారు. ఆ దేవాలయంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనమందరితోనూ కూడా ఏమి మాట్లాడుతుందంటే, నిజమైన రక్షకుడు ఈయనే అని మాట్లాడుతుంది. హల్లెలూయా. అంటే పరిచర్య చేస్తుంది. అందరూ అనుకుంటూ ఉన్నారు, ఈయన అబ్రహాము కుమారుడు, ఈయన ప్రవక్త, ఈయన ఏలియా, ఈయన మోషే అని రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ ఈమె ఏమి మాట్లాడుతుందా అనంటే, విమోచన కొరకు మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆయనే విమోచనకర్త. పాత నిబంధన గ్రంథంలో యెషయా ద్వారా మాట్లాడారే, యెషయా ద్వారా ప్రవచించారే, ఆ ప్రవచనకర్త అయిన యేసయ్య ఈయనే అని మాట్లాడుతుంది. హల్లెలూయా. నీకోసము నా కోసము విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టి ఆ సిలువలో వేలాడే ఆ యేసయ్య అని అందరికీ పరిచర్య చేస్తుంది. యేసయ్యను పరిచయము చేస్తుంది. హల్లెలూయా. ఆ వచ్చిన యేసయ్యను ఎత్తుకొని అందరూ ఎదుర్కొంటా, సమాజము సంఘం ఎదుర్కొంటా, యూదులు శాస్త్రులు పరిచర్యలు ఎదుర్కొంటా అంటుంది, ఆ యేసయ్యను తీసుకుని ఈయనే విమోచన కర్త. హల్లెలూయా. ఈయనే విమోచనకర్త. నీ పాపముల గురించి, నా పాపముల గురించి ఇదిగో విమోచించే కర్త ఈయనని మాట్లాడుతుంది. హల్లెలూయా. మూడవదిగా సువార్త ప్రకటిస్తుంది. యేసయ్య కోసం సువార్త ప్రకటిస్తుంది. రాత్రికాల సమయంలో దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి నోటి మాటని ఇచ్చాడు. ఎప్పుడైనా నశించిపోతున్న జనాంగము దగ్గరికి వెళ్ళి, నశించిపోతున్న గొర్రెల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా నిజమైన రక్షకుడు యేసయ్యని చెప్పగలిగేవా తల్లి? ఈమె వృద్ధురాలయుండి కూడా ఈమె ఏమి చేస్తుందో తెలుసా? దేవాలయంలో వచ్చిన ప్రతి బిడ్డకు కూడా యేసయ్యను పరిచయం చేస్తూ, యేసయ్య కోసము బోధ చేస్తోంది, యేసయ్య కోసము సువార్తను ప్రకటిస్తూ.
ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్నావా? ఈరోజు యేసయ్య కోసము నువ్వు చెప్పగలుగుతున్నావా తల్లి? ఎవరయ్యా ఈమె విధవరాలు? ఎవరయ్యా ఈమె వృద్ధురాలు? ఎవరయ్యా ఈమె? వెనక ముందు ఎవరూ లేరు. ఈమె చేసింది ఏమిటైనండి? సువార్తను ప్రకటిస్తూ ఉంది. హల్లెలూయా! ప్రకటిస్తూ ఉన్నావా? నీ రక్త సంబంధుల దగ్గర సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? నువ్వు పనిచేసే చోట సువార్తను ప్రకటించగలుగుతున్నావా? నువ్వు యొక్క ఉద్యోగం చేసే చోట సువార్తను ప్రకటించగలుగుతున్నావా? నీ గ్రామంలో సువార్తను ప్రకటించగలుగుతున్నావా తల్లి? ఈమె చేస్తుంది. వృద్ధాప్యంలోని కూడా నాకెందుకులే అని వదిలిపెట్టలే. నాకు అన్నీ కావాలి, నశించిపోయిన ఆత్మలు నాకు కావాలి, నశించిపోయిన గొర్రెలు కావాలి. ఇంకా రక్షణ లేకుండా ఉన్న ఆ ప్రతి బిడ్డ కోసం నేను ఏమి చేయాలంటే నాకు వచ్చిన సువార్తను ప్రకటించాలని చెప్పి వృద్ధాప్యములో ఉండి వచ్చిన ప్రతి బిడ్డ కోసము ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే నిన్ను పాపములు క్షమించి పరలోకానికి తీసుకువెళ్ళే ఆ నశించిపోతున్న ఆ పాప భారములో ఉన్న నీ పాపములు మోసుకుని వెళ్ళిపోయిన దేవుని గొర్రె పిల్లని పరిచయం చేస్తూ ఉంది. హల్లెలూయా! పరిచయం చేసావా? రాజకీయవేత్తలను పరిచయం చేస్తావు, ఊళ్ళో ఉన్న గ్రామస్తులు ఉన్న పెద్దలను పరిచయం చేస్తావు, రకరకాల మనుషులను పరిచయం చేస్తావు. వీడు నా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడని వీడిని పరిచయం చేస్తూ ఉంటావు. ఎప్పుడైనా నిన్ను రక్షించి దేవుణ్ణి పరిచయం చేసావు తల్లి? ఈమె పరిచయం చేస్తూ ఉంది. ఎవరినేనంటే నజరేయుడైన యేసుని. హల్లెలూయా! ఈమె చేసిన పరిచర్య ఏమిటయ్యానంటే, ఒకటి, ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. రెండు, ఈమె ఆ యొక్క కొనియాడుతూ ఉంది దేవుణ్ణి. మూడవదిగా ఈమె యేసయ్య కోసము సువార్తను ప్రకటిస్తూ ఉంది. హల్లెలూయా! ఈరోజు ఈ మూడు పరిచర్యలు నువ్వు చేస్తూ ఉన్నావా? ఈ మూడు పరిచర్యలు చేస్తూ ఉన్నావా? అపోస్తలుడైన పౌలు గారిని, సిల్ల గారిని ఏమి చేస్తూ ఉన్నారో తెలుసా? సువార్త ప్రకటిస్తూ ఉన్నారని చెప్పి అనేకమైన దెబ్బలు కొట్టి వస్త్రములను పిరికివేసి రక్తసిక్తములో ఉన్న అపోస్తలుడైన సిల్ల గారిని ఏమి చేస్తున్నారంటే చెరసాలలో వేసి బండలు బిగించారు. వారు చేసేది ఏమిటయ్యానంటే ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిన. హల్లెలూయా! పరిచర్య ఆగలేదు. వారు చేస్తున్న పరిచర్య ఆపు చేయలేదు. మేము కష్టంలో ఉన్నాము, అనేక దెబ్బలు తిన్నాము, మా శరీరం అంతా రక్త సిక్తమైపోయింది, మా కాళ్ళకు బండలు బిగించారు, మా చేతులకు బండలు బిగించారు, మాకు ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, మేము అనారోగ్యముగా ఉన్నాము, ఆపదలో ఉన్నాము, జైలులో ఉన్నాము, మా కోసము ఎవరు రావడం లేదని చెప్పి వారు పరిచర్యను ఆపు చేయలేదు. వారు ఏమి చేస్తున్నారో తెలుసా? వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుచూ ఉన్నారు. అంటే ఆ ప్రార్థన ద్వారా, ఆ కీర్తనల ద్వారా అక్కడ ఇంకొకటి జరిగింది. ఏమిటంటే రక్షణ లేని జైలు అధికారి రక్షణ పొందుకున్నాడు. ఏ విధముగా తెలుసా? వారు చేసిన పరిచర్య వల్ల, వారు చేసిన ప్రార్థన వల్ల, వారు చేసిన ఆ కీర్తనలు విని ఏమి చేస్తున్నాడంటే, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలి? వారు మాట్లాడుతున్నారు. మూడవదిగా ఒకటి ప్రార్థన, రెండు పాటలు, మూడవదిగా అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఏమిటో తెలుసా? మా యందు విశ్వాసం చొద్దు, కానీ ఇదిగో యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచమని అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? ఆపద వస్తే పరిచర్యను పక్కన పెడుతున్నాం, శ్రమ వస్తే పరిచర్యను పక్కన పెడుతున్నాం, కుటుంబంలో ఇబ్బంది వస్తే పరిచర్యను పక్కన పెడుతున్నాం. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యూదా తప్పిపోయాడు. దేనిలో తప్పిపోయాడు తెలుసా? తానుకు అప్పగించిన పరిచర్య చేయకుండా, తానుకు అప్పగించిన ప్రార్థన చేయకుండా, తానుకు అప్పగించిన ఆ దేవుని మహిమపరచడము, దేవుని కొనియాడడము ఇదిగో చేయకుండా, తానుకు అప్పగించిన సువార్తను ప్రకటించకుండా వేరే మనుషులతో కూడి పరిచర్య నిర్లక్ష్యం చేసినందుకు దేవుడు మాట్లాడుతున్నాడు. యూదా తప్పిపోయిన పరిచర్య వేరే ఒకరికి అప్పగించా. నీకు అప్పగించిన పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా?
నీకు అప్పగించిన ప్రార్థనా పరిచర్య చేయగలుగుతున్నావా? నీకు అప్పగించిన దేవుని మహిమపరచాలి, అన్యజనులు ఎదురుకుండా నీ సాక్ష్య జీవితం ద్వారా మహిమపరచగలుగుతున్నావా? మూడవదిగా సువార్తను ప్రకటించాలి. నశించిపోతున్న ఆ యొక్క జనము దగ్గరికి వెళ్ళి, నశించిపోతున్న ఆ యొక్క గొర్రెల దగ్గరికి వెళ్ళి, నశించిపోతున్న రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చెయ్యాలి. పరిచర్య చెయ్యకుండా అడ్డు తగులుతున్నావమ్మా. ఈ రాత్రికాల సమయంలో నీ పరిచర్యను తీసివేసి వేరే ఒకరికి చేస్తా. అపోస్తలుడైన పౌలు గారు, ఆ యొక్క శీల గారు జైలులో ఉన్నా సరే పరిచర్యను ఆపలేదు. హల్లెలూయా. ప్రార్థన ఆపలేదు, కీర్తనలు ఆపలేదు, సువార్తను ప్రకటించకుండా ఆపలేదు. 84 సంవత్సరములు ఉన్నవారిని కూడా పోగొట్టుకుంది, భర్తను కూడా పోగొట్టుకుంది, విధవరాలై ఉండి వృద్ధాప్యములో ఉండి కూడా ఈమె పరిచర్య మానలేదు. హల్లెలూయా. సంఘమును విడవలేదు. అనుదినము రాత్రి పగలు కూడా ఈమె ఏమి చేస్తుందయ్యానంటే ప్రార్థన చేస్తూ ఉంది. నశించిపోతున్న వారి కోసము దేవునిని కొనియాడుతుంది. మూడవదిగా ఆమె సువార్త ప్రకటిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? సువార్త ప్రకటించకుండా కొండలో, సువార్త ప్రకటించకుండా రకరకములైన అనింజ్యము మాటలు, సువార్తను ప్రకటించకుండా రకరకములైన కపటమైన మాటలు పెట్టుకుంటూ ఉన్నా. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు సంఘానికి పరిచర్య చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను పరిచర్య చేయించుకోవడానికి కాదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాను. హల్లెలూయా. ఈరోజు మనం పరిచర్య చేస్తూ ఉన్నామా? ఈమె పరిచర్య చేయడం వల్ల ఈమెకు కలిగినది ఏమిటయ్యానంటే దేవుడు మొదట పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఈమె ప్రవక్త. హల్లెలూయా. ఈమె ప్రవక్త. సంఘమునకు పరిచర్య చేయడం వల్ల ఈమె పొందుకున్నది ఏమి పొందుకుందంటే సంఘములో ఆత్మను పొందుకుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మను పొందుకున్నది ఒకటిది. రెండవదిగా ఏమిటో తెలుసా? ఈమె ప్రవక్త అని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె ప్రవచిస్తూ ఉంది. నువ్వు నమ్మకముగా ప్రార్థన విషయంలో నమ్మకముగా ఉంటే, వాక్యం విషయంలో నమ్మకముగా ఉంటే, ఆయనను స్తుతించే విషయంలో నమ్మకముగా ఉంటే, ఆ సంఘమును విడవకుండా నిరంతరము రాత్రి పగళ్ళు నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు నీకు ఇచ్చే ధన్యత ఏమిటో తెలుసా? మొట్టమొదట పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మను పొందుకుంటావు. రెండవదిగా నువ్వు సంఘములో ఉన్న విశ్వాసుల కోసము, సంఘములో ఉన్న పరిస్థితుల కోసము, సంఘములో ఉన్న పరిచర్య కోసము నువ్వు ప్రవచించే వరాన్ని పొందుకుంటావు. మూడవదిగా ఏమిటో తెలుసా? ఎదురు చూస్తూ ఉంది 84 సంవత్సరంలోంచి యేసయ్య పడతాడు, యేసయ్య రేపు వస్తాడు, యేసయ్య ఎల్లుండి వస్తాడు, ఈ సంవత్సరం వస్తాడు, తర్వాత సంవత్సరం వస్తాడని సంఘమును విడవకుండా కనిపెడుతూ ఉంది. యేసయ్య రానే వచ్చాడు, చేతుల్లోకి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. యేసయ్యను ఎత్తుకుంది, యేసయ్యను తాకింది, యేసయ్యను చూసింది, యేసయ్యతో కొనియాడబడుతున్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే రెండవ రాకడలో రాబోతున్న యేసయ్యను నువ్వు చూస్తావు. హల్లెలూయా. యేసయ్యతో నువ్వు మేఘారుడు వెళ్ళిపోతావు. యేసయ్య విధులు నువ్వు పాల్గొంటావు. యేసయ్యను నువ్వు చూస్తావు, యేసయ్యతో నువ్వు మాట్లాడుతావు, యేసయ్యతో నీవు ప్రతి విషయంలోనూ కూడా నువ్వు పాలు పంపులు నువ్వు పొందుకుంటావు. ఈరోజు మనం పరిచర్య చేస్తూ ఉన్నామా తల్లి? నువ్వు విడవకుండా పరిచర్య చేస్తే, నీకు అప్పచెప్పిన పరిచర్య చేస్తే, నువ్వు ప్రార్థననే పరిచర్యను చేస్తే, నువ్వు వాక్యమనే పరిచర్య చేస్తే, దేవుని కొనియాడబడమనే పరిచర్య చేస్తే, అనేక మందిని ఆయన వైపు తిప్పే పరిచర్య చేస్తే, ఆ సంఘమును శుభ్రం చేసే పరిచర్య చేస్తే, ఆ బహిరంగ సభలో నీకు అప్పచెప్పిన పరిచర్య నువ్వు చేస్తే, ఆయన ఏమి చేస్తాడో తెలుసా? నిన్ను ఆయన లెక్కించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆయన నువ్వు చేసే ప్రతి పరిచర్య కూడా లెక్కిస్తూ 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 ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన లెక్కించాలనంటే నువ్వు పరిచర్య చేయాలి. హల్లెలూయా. నువ్వు యోధావలే పరిచర్య చేయకుండా ఆయన రాజ్య స్థాపనను అడ్డు తగిలితే, ఆయన సువార్తకు అడ్డుగా బండగా ఉంటే, ఆయన వాక్యమును పరిచర్య చేయకుండా ఆ పరిచర్య చేసే బిడ్డలు కొండెములు మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసే బిడ్డలకు అంతరాయము కలిగితే, దేవుని స్తుతించే బిడ్డలకు, ఆరాధించే బిడ్డలను నువ్వు అంతరాయం కలిగితే, ఆయన అంటూ ఉన్నారు, నీకు అప్పచెప్పిన పరిచర్య
వేరే ఒకరికి ఇచ్చివేస్తాను. నిన్ను లెక్కించే బదులు, నిన్ను ఆశీర్వదించే బదులు, నిన్ను దీవించే బదులు, నిన్ను మేలులతో నింపే బదులు వేరే ఒకరి మీదకి ఈ మేలులు ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయని మాట్లాడుతున్నాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.